నీ మాటలు వినడానికి సిద్ధపడుతుండగా మా అందరికీ మంచి జ్ఞానమును వివేకమును ఆలోచించుకోగలిగే శక్తిని ఆలోచనను మాలో పుట్టించమని మీ సహాయాన్ని నిండుగా మాకు అనుగ్రహించమని కొద్దిసేపు తండ్రి మేము సమాజంలో మిమ్మల్ని ఆరాధించడానికి ఇప్పుడు మేము వినడానికి సిద్ధపడుతుండగా మీ మాటలను మాకు సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగే శక్తిని మాలో నింపండి. మీ ఆత్మ నడిపింపు సహకారము నిండుగా నాకును ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరికీ దయచేయమని దేవా, నీ మాటలు వింటున్న మేము అనాలోచన భావంగా ఉండకుండా ఈ శరీర బలహీనతలో లొంగిపోతూ మా యొక్క విశ్వాస జీవితాన్ని తండ్రి మేము పోగొట్టుకోకుండా ఈ యొక్క విశ్వాస జీవితంలో పరిగెడుతున్న మాకు ఏవైతే ఆటంకాలుగా ఉంటున్నాయో అవన్నీ ఎరిగి దేవా సంపూర్ణంగా తండ్రి మేము పరిగెట్టగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని దేవని ఆలోచనతో మమ్మల్ని అందరినీ చివరి వరకు నడిపించమని ప్రాధేయపడుతూ మా ప్రభువుడు ప్రియరక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపన మీ పాదాల చెంతన పెట్టి ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునికి ఆయన ప్రియకుమారుడు భూమి మీద మానవులందరికీ రక్షకులను మనందరికీ ప్రభువునైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో పరలోకంలో ఉన్న దేవాతి దేవునికి హృదయపూర్వకమైన వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే హృదయపూర్వకమైన వందనాలండి. పిల్లరా, కొద్దిసేపు దేవుని యొక్క మాటలు విందాం. అందరూ కూడా శ్రద్ధతో వినాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఏమిటంటే, విశ్వాస పరుగులో వచ్చే ఆటంకాలు ఏంటి అనే ఒక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. విశ్వాసపు పరుగులో వచ్చే ఆటంకాలు. ఈ లోకంలో ఏదైనా ఒక పని చేయాలంటే ఎన్నో ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒక ఇల్లు కట్టడం అయినా, ఒక వివాహ కార్యక్రమం అయినా, ఏదైనా కార్యక్రమాన్ని మనం కొనసాగించాలంటే ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ఆ కార్యక్రమాన్ని మనం ముగిస్తూ ఉంటాం. అంతే కదండి. ఎన్నో కార్యక్రమాలను మనం కొనసాగించాలంటే ఎన్ని ఆటంకాలు ఉంటాయి ఉండమంటారా? ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఎన్ని ఆటంకాలు ఉంటాయి. ప్రకృతి పరంగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే మన డబ్బులు లేకపోవడం, ఎన్నెన్నో ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నది ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు జరుగుతున్న ఆటంకాలు. మరి మనం అందరం కూడా ఎవరు అంటే విశ్వాసులు. యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ద్వారా వచ్చే గొప్ప లాభాన్ని పొందుకోవాలని, ఆయన ద్వారా తండ్రి చెంతకు వెళ్ళాలనే నమ్మకంతో, నిరీక్షణతో మన పాపాన్ని ఒప్పుకుని క్రీస్తు ద్వారా మన పాపాన్ని ఆయన క్షమించడం, మనమందరం పరిశుద్ధులుగా విశ్వాసులుగా ఉంటున్న మనకు కూడా ఈ పరుగు కూడా ఉంది, ఈ ప్రయాణం. మరి ఈ విశ్వాస ప్రయాణంలో ఆటంకాలు అనేవి ఉంటాయంటారా ఉండదంటారా? లోకంలోనే ఏదైనా కార్యక్రమం చేస్తే ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు వాటిని అధిగమించి, ఆ ఆటంకాలను అధిగమించి ముందుకు ఎలాగైతే మనం సాగుతున్నామో తట్టుకుంటూ, అలాగే విశ్వాస ఈ యొక్క జీవితంలో పరిగెడుతున్న మనకి కూడా ఎన్నో ఆటంకాలు కూడా ఉన్నాయి అన్న సత్యం మనకు తెలియదు. ఏటి ఆటంకాలు అని మనం ఆలోచిస్తూ ఉండాలి వాటిని. ఎందుకంటే నేను బాగా ప్రార్థనకు వెళుతున్నాను శుక్రవారం, అలాగే ఆదివారం కూడా నేను ప్రార్థనలో ఉంటున్నాను. నేను చాలా పరిగెడుతున్నాను సువార్త సభలకని, అనేక సభలకి మేము వెళుతూ మేము చేస్తున్నాము. ఎన్నెన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాము. నేను చాలా బాగా పరిగెడుతున్నాను.
నాకు డోకా లేదు అని మనం ఆలోచించుకుంటూ మనం ఏదో అనాలోచనగానే మనం అడుగులు మనం వేస్తున్నామే తప్ప అసలు వాక్యానుసారంగా మన యొక్క అడుగులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని మాత్రం మనం ఆలోచించుకోలేకపోతున్నాం. మరి లోకంలో ఒక పని చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు మనకు ఎదురవుతున్నప్పుడు, లోకంలో ఆ ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు మనం అన్నీ కూడా తట్టుకుని మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఎందుకంటే చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య వచ్చిందని అక్కడే కృంగిపోతూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? ఆ సమస్య నుండి మళ్ళీ మనం అందులోనూ ఉండి మనం ఉండడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ సమస్యను మేము ఎదుర్కోవాలి, ఈ సమస్యను మేము ఎదుర్కొని పరిష్కరించుకుని నిలబెట్టాలి, మేము నిలబడాలి అని ఒక ఆలోచనతో ముందుకు వేస్తున్నాం. మన యొక్క విశ్వాస ప్రయాణంలో కూడా మన పరుగులో ఉంటున్నప్పుడు ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయంట. ఈ ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? పడిపోకుండా మనం నిలబడాలి. ఏంటి ఆ ఆటంకాలు, ఎలా వస్తాయి ఈ ఆటంకాలు అని మనం ఒకసారి ఆలోచించి మనం ఒకసారి గమనించగలిగితే మొట్టమొదటిగా ఒక ఆటంకాన్ని మనం చూద్దామండి. మొదటి ఆటంకం ఏంటంటే అబద్ధపు బోధ. మన యొక్క విశ్వాస ప్రయాణంలో మనకి ఆటంకంగా ఉన్నది ఏంటంటే మొదటిగా అబద్ధపు బోధ. వాక్యం ఒకటే, ఈ వాక్యంలో రకరకాల వ్యక్తులు తమ సొంత అభిప్రాయాలు వారు చెప్పడం వల్ల, వారు తెలియపరచడం వల్ల సత్యమేదో అసత్యమేదో విశ్వాసులుగా బైబిల్ చదవకపోవడం వల్ల గ్రహించలేకపోతున్నాం. గ్రహించక అన్నీ కూడా వాక్య సంబంధమైన బోధలే అనుకుంటూ, వాక్యంలో ఉన్న బోధలే కదా అందరూ చెప్తున్నారు అనుకుంటూ అబద్ధం ఏదో సత్యమేదో ఈ బోధన మనం గమనించలేకపోతున్నాం. అందుకే ఒక మాట దేవుడు రాయించాడండి. ఒక మాట గలతీ పత్రికలో అబద్ధ బోధ గురించి ఆయన చెబుతూ, గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దామండి. 6వ వచనం నుంచి గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అండి. చాలా ముఖ్యమైన సందర్భం అండి. చాలా జాగ్రత్తగా మనం మన ప్రయాణాన్ని ఎలా ప్రయాణిస్తున్నామో, విశ్వాస ప్రయాణాన్ని మనం గమనించాలి. కనుక ఆలోచిస్తూ మనం ముందుకు కొనసాగాలి. 6వ వచనం అండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపుగూరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతను శాపగ్రస్తుడవును గాక. చూసారా ఏమంటున్నాడు? దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా పిలుచుకుని సువార్త అందించాడు. ఆ సువార్త ప్రకారంగానే విశ్వాసులుగా మనం అందరం కూడా ఆ సువార్తలో మనం ప్రయాణించాలి ముందుకే. కానీ రాను ఏమైంది? ఇది భిన్నమైన సువార్త వచ్చేసింది. అంటే క్రీస్తు చెప్పిన సువార్తకి భిన్నంగా ఒక సువార్త తయారైపోవడం వల్ల అది సువార్తే, ఇది సువార్తే. వీళ్ళిద్దరూ చెప్పేది కూడా ఎక్కడి నుంచి? నీకు బైబిల్ ఉంది. కాబట్టి ఏదైతే ఏముంది, మేము దేవుడి మాటల దగ్గరికి వెళ్తున్నాం, దేవుడి వాక్యం వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఏదైతే ఏముంది అన్నట్టుగానే మనుషులు ఈ అబద్ధపు మాయలో పడిపోయి ఏం చేస్తున్నారు? వారి యొక్క విశ్వాస పరుగుని ఏం చేస్తున్నారు? ఈ సువార్త వల్ల, ఈ అబద్ధపు సువార్త వల్ల విశ్వాస పరుగు ఏమైపోతుంది? ఆటంకం అయిపోతుంది. ఈ ఆటంకం అయిపోవడం వల్ల నేను ప్రయాణిస్తున్న ఈ యొక్క విశ్వాస ప్రయాణం బాగుంది అని అనుకుంటున్నాను తప్ప అది ఏ సువార్త? క్రీస్తు చెప్పిన సువార్త కాక మరి ఏ సువార్త అయినా ఒకవేళ మేము చెబితే వాళ్ళందరూ ఏమైపోతారు అంటున్నాడంటే శాపానికి గురైపోతారు. వాళ్ళు అంటే నరకానికి పాత్రులుగా మిగిలిపోతారు. అంటే అబద్ధ సువార్త వల్ల, అబద్ధపు బోధ వల్ల ప్రమాదం ఉందంటారా లేదా? విశ్వాసకి
ఉందంటారా? ఎంత ఉంది? చాలా ప్రమాదం. ఎవరు చెప్తున్నమాట? గలతీలో పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా పౌలు గారు ఈ సంఘానికి రాస్తున్న పత్రిక. వీళ్ళు ఎలా ఉన్నారు? గలతీ సంఘం చాలా ఉన్నతంగా వాళ్ళు ఎదుగుతూ ఉంటున్నారు. విశ్వాస జీవితంలో ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎదుగుతున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు వారు పడిపోయారు. పడిపోతున్నప్పుడు పౌలు గారి పత్రిక రాస్తుంటున్నారు, ఒరే నాయన, క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుచుకున్న మీరు ఏమయ్యారు? భిన్నమైన సువార్తకి వెళ్ళిపోయారు. నేనేమో ఒక పక్క క్రీస్తు చెప్పిన మాట ప్రకారం మిమ్మల్ని నిలబెడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు అటువైపుకి వెళ్ళిపోతున్నారు. మీరు అటువైపుకి వెళ్ళిపోవడం వల్ల మీకు వచ్చేది ఏంటి? ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. ఈ ఆటంకాల్లో మీ యొక్క విశ్వాస ప్రయాణాన్ని ఏమవుతారు? మీరు చతకిలు పడిపోతారు. అంటే మీ ప్రయాణాన్ని కొనసాగించలేరు. ఇది తప్పు నాయన అని గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దామండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు 2వ పత్రిక రాస్తూ పరిశుద్ధాత్మని ప్రేరణ ద్వారా 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. ఆ అబద్ధ బోధకులు ఏం చేస్తారట? తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు చూడండి చాలా మంది అట వారి పోకిరీ చేష్టలు, అంటే ఆ వారు అంటే ఎవరు అనుకుంటున్నారు? అబద్ధ బోధకులు ఉన్నారే, వారి చేస్తున్న చేష్టల వల్ల, పనుల వల్ల చాలా మంది వారిని అనుసరించి నడుచురు. వీరిని బట్టి సత్య మార్గము అనేది దూషింపబడుతుంది అంటున్నాడు. చూడండి, ఎవరంటే ఒకప్పుడు అబద్ధ ప్రవక్తలు ఎలాగైతే ఉన్నారో ప్రజల్లో, అలాగే మీలో కూడా చాలా మంది అబద్ధ బోధకులు ఉన్నారు. వారు మందను కనికరింపరు అంటాడు పౌలు గారు. వారు మందను కనికరింపరు అంటే వీళ్ళు ఏం చేస్తారట? అనేకులు ఏం చేస్తారు? సత్య మార్గంలో నడుస్తున్న వారు ఏం చేస్తారు? వారి అనేక అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు చాలా ఉంటాయి. వాళ్ళకి అనుకూలంగా పరుచుకోవడానికి, వాళ్ళు మందను పోగేసుకోవడానికి, వారు మంద వల్ల బ్రతకడానికి, వారు గొప్పగా వారి యొక్క అభిప్రాయాలతో వారినే దేవుడి కంటే ఎక్కువగా కనపరచుకోవడానికి వీరు ఏం చేస్తున్నారంటే ఈ సువార్తను ఏం చేస్తున్నారు? వారి యొక్క భిన్నాభిప్రాయాల ద్వారా పాడు చేసేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే మీ మధ్య ఉన్నారంటున్నాడు. అంటే అబద్ధ బోధ వల్ల ఎంత ప్రమాదం ఉందో చూడండి. ఈ అబద్ధ బోధ వల్ల మన విశ్వాస పరుగును ఏం చేస్తుంది? ఇది ఆటంకం చేస్తుంది. ఆటంకం అంటే ఇప్పుడు ఎదురుగా గాలి వేస్తూ ఉంటుందండి. మనం ప్రయాణించగలమండి? మనం ఎదురుగా గాలి వేస్తుంది, మనం ఎదురుగా వెళ్ళాలి. కానీ మనం వెళ్తున్నప్పుడు మన ఎదురుగానే గాలి వచ్చేస్తున్నప్పుడు మనం ప్రయాణించలేము, ఆటంకంగా మారిపోయింది గాలి. అలాగే మనకు కూడా ఒక ప్రయాణం ఉంది. మన విశ్వాసులుగా ఉంటున్న మనం ప్రయాణంలో ఉండాలి. ప్రయాణంలో ఉండవలసిన మనం ఎక్కడికి? ప్రయాణం పరలోకానికి ప్రయాణిస్తున్న ఈ ప్రయాణంలో ఉండవలసిన మనకి ఎన్నో ఆటంకాలు ఈ ప్రయాణంలో మనకు కలుగుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఈ ప్రయాణంలో మనల్ని వెళుతున్నప్పుడు అనేకవి మనల్ని ఆటంకపరుస్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రభువు ద్వారా దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట అపోస్తులు ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటన ప్రకారంగానే మన విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగించుకుంటూ ఈ అబద్ధ బోధ వల్ల మనం మన జీవితాన్ని పాడు చేసుకోకుండా, ఈ అబద్ధ బోధ వల్ల మన యొక్క విశ్వాస పరుగుకి ఆటంకం మారకుండా మనం ఏం చేయాలి? సత్యమైన బోధలో విశ్వాసి ప్రయాణించాలి. సత్యమైన బోధలు అంటే విశ్వాస ప్రయాణంలో ఈ పరుగులో ఆటంకంగా మారేది ఏముందంటే అబద్ధ బోధ. ఎంత ఉంది అంటే చాలా ఉంది. కోకొల్లలు అవే. అందరూ ఒకే వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యానుసారమైన ఆలోచన కానీ వాక్యానుసారమైన ఉద్దేశాలతో కానీ ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ ఒక అబద్ధాన్ని సమాజంలో తెలపడం జరుగుతుంది. మరి మనం ఏం చేయాలి? విశ్వాసం అని చెప్పుకుంటున్న మనం ఏం చేయాలి? ఈ అబద్ధ బోధనని గ్రహించి
మన విశ్వాస ప్రయాణానికి ఆటంకంగా బోధ ఉండకుండా ఆ బోధలో నుండి మనం తొలగి స్వచ్ఛమైన బోధలో మనం ప్రయాణించాలి. ఇప్పుడు రెండో ఆటంకం ఏంటి అని మనం ఆలోచిస్తే అన్యాచారం అండి. అన్యులు ఆచరిస్తున్న ఆచారాలు, ఇది మన విశ్వాస ప్రయాణానికి కూడా ఆటంకమే. అన్యులు ఏ ఆచారాలు అయితే ఉన్నారో ఆ ఆచారాలు క్రీస్తుని నమ్ముతున్న మనం ఆచరిస్తే మనకి కూడా ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో మనకేమొస్తుంది? ఆటంకంగా మారిపోతుంది. అందుకే ఒక మాట ఇదే అపోస్తలుడైన పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి అండి, 1వ వచనం నుంచి 1 నుంచి 4 వచనాలు చూడండి. అన్యాచారాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడును గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయములు శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకముండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. చూడండి ఏమంటున్నాడు? అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తారట. ఈ అన్యాచారాల ఈ యొక్క విశ్వాస ప్రయాణానికి ఆటంకంగా మారుతుంది అంటున్నాడు కదా. వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ ప్రయాణంలో మనం యేసుక్రీస్తులా బ్రతకడానికి సిద్ధపడుతున్నప్పుడు, యేసుక్రీస్తులా జీవించడానికి మనం సిద్ధపడుతున్నప్పుడు, వారులా అంటే యేసుక్రీస్తు నమ్మని వారు ఏ పనులు అయితే చేస్తున్నారో వాళ్ళు మన కంటికి కనపడుతున్నప్పుడు వారు మనల్ని చూసి ఏం చేస్తారు? వాళ్ళ మనం పరిగెడతలేదని దూషిస్తూ ఉంటారట, తిడుతూ ఉంటారట. చెప్పొచ్చేవి లేరా, మొన్నటిదాకా నాతోనే కదా నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఏదో నీకు బత్తి కలిగేసింది అన్నట్టుగా వీరు మాట్లాడుతూ ఉంటారట. అంటే ఏం చేస్తారో వారు ప్రయాణిస్తున్న, వారు బ్రతుకుతున్న బ్రతుకుని మనం కూడా కొనసాగించట్లేదని ఏం చేస్తారట? దూషిస్తూ ఉంటారు. అంటే నువ్వు విశ్వాస ప్రయాణంలో మనం అందరం ప్రయాణిస్తున్నప్పుడు అన్యజనులుగా ఉంటున్నవారు, క్రీస్తును నమ్మకుండా బ్రతుకుతున్నవారు, క్రీస్తును నమ్మిన వారిని చూసి ఏం చేస్తూ ఉంటారంటే దూషిస్తూ ఉంటారు. ఎందుకని? వారిలా బ్రతకట్లేదు కనుక, వారిలా జీవించట్లేదు కనుకనే ఏం చేస్తూ ఉంటారంటే నిన్ను, నీ విశ్వాస ప్రయాణాన్ని ఆటంకం చేస్తూ ఉంటారు. నీ ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆటంకపరుస్తూ ఉంటారు వారి చేష్టల వల్ల. ఇంకొక మాట మనం చూద్దామండి. ఎపిసి పత్రిక ఒక్కసారి చూడగలిగితే అందులో కూడా ఒక మాట చెప్తున్నాడు పౌలు గారు. ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. 17వ వచనం. కాబట్టి చెప్తున్నాడంటే అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మీరు ఎలా నడవకూడదు? ఇక అన్యజనులు నడుచుకున్నట్లు. అన్యజనులు అంటే ఎవరు? ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఆ భార్య యేసుక్రీస్తుని నమ్మింది అనుకోండి, భర్త నమ్మకపోతే అతను ఎవరు అనుకుంటున్నారు? ఎలా ఆలోచించలే. అన్యజనులు అంటే ఎవరో విగ్రహాలు పూజించే వాళ్ళు వాళ్ళే అనుకోకండి. అన్యజనులు ఎవరంటే మనం నమ్మి మన వాళ్ళు నమ్మకపోయిన వాళ్ళు ఎవరు? అన్యజనులు. ఇప్పుడు ఎవరిలా ఉండకూడదు అంటున్నాడు ఆయన? వారిలా మీరు ఉండకూడదు అంటున్నాడు. ఎందుకు ఉండకూడదు అంటున్నాడు? నీ విశ్వాస ప్రయాణానికి ఆటంకం చేస్తారు వాళ్ళు. నువ్వు నడవకుండా నీ విశ్వాస ప్రయాణంలో నీకు ఆటంకంగా మారిపోతాయి ఈ యొక్క అన్ని ఆచారాలన్నీ కూడా. ఎందుకని? వారికున్న ఆచారాలు వేరు, మనకున్న ఆచారాలు వేరు. యేసు ప్రభువులో మనం ఉండవలసిన పద్ధతి ఒకటి ఉంది. యేసు ప్రభుని నమ్మక వారు ఆలోచిస్తున్న విధానం ఈ లోక సంబంధంగానే ఎన్నెన్నో వాటి ఎందు పరిగెట్టాలని ఆశపడుతూ ఉంటారు. అది నువ్వు ఒకవేళ వెంబడిస్తే అది నీకు ఆటంకంగా మారిపోతే నీ యొక్క ప్రయాణం అక్కడితో ఆగిపోద్ది అంటున్నాడు. 18
వారైతే ఎవరు? అన్యజనులట అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న, చూడండి, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటారు. ఎవరంటే అన్యజనులు. వారి ఆచారాలు, వారి పద్ధతులు, వారి ఉద్దేశాల ప్రకారంగా వారు ప్రయాణించాలని సిద్ధపడుతూ ఉంటారు. కానీ నువ్వు వారి వల్లే ఉండకూడదు. నువ్వు నేను ఒకవేళ వారి వల్లే మనం ఉంటే మన ప్రయాణం ఏమైపోతుందంటే ఆగిపోతుంది. మన విశ్వాస ప్రయాణానికి ఆటంకంగా మారిపోతుంది. మన విశ్వాస ప్రయాణానికి ఏమవుతుంది? ఆటంకంగా మారిపోతుంది. మీరు విశ్వాస ప్రయాణిస్తున్న ఈ ప్రయాణికులైన మీరు ఏం చేయకూడదంటే, మీరు వీటి వల్ల ఆటంకంగా, ఇవి మీకు ఆటంకంగా మారిపోతే మీకు చాలా నష్టపోతారు అని దేవుడు తన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అన్యులు ఏదైతే మనం క్రీస్తుని నమ్మకుండా బ్రతుకుతున్న వారు ఈ లోకంలో లోకాశలకి, లోక సంబంధమైన కార్యక్రమాలకి, లోకపు ఉద్దేశాల ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు వారిని చూసి నువ్వు ఏం చేయకూడదు? వారిని చూసి మనం నడవకూడదు. ఎందుకని? వారు నిన్ను ఆటంకాలు, వారు చేస్తున్న పనులన్నీ కూడా నీ విశ్వాస జీవితానికి ఆటంకం. నువ్వు ఎదురుగా వెళ్ళడానికి ఏమవుతుంది? ఆగిపోవలసి వస్తుంది. ప్రయాణించలేము. చాలామంది దేనివల్ల ఆగిపోతున్నారండి? అబద్ధ బోధనలో ఆగిపోతున్నారు. అన్యులు అంటే ఈ లోకంలో బ్రతుకుతున్న వారు ఎలాగైతే ఆచరించి బ్రతుకుతున్నారో, ఏ కోరికలతో ఉంటున్నారో, ఏ ఉద్దేశాల ప్రకారంగా వారు బ్రతుకుతున్నారో, ఏ తలంపుల ప్రకారంగా దేన్ని గమ్యం చేసుకుని వారు ముందుకు కొనసాగుతున్నారో వాళ్ళని చూసి క్రైస్తవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఈరోజు వాళ్ళ బ్రతకడానికి సిద్ధపడుతున్నాడు. అంటే నిన్ను ఆటంకం పరుస్తున్నాయి ఇవన్నీ. అంటే ఒకవేళ మనం ఏ క్యాడర్లో ఉన్నామో ఒకసారి మనం చూసుకోవాలంటున్నాడు. మూడవది మనం చూద్దామండి. మూడవది వ్యక్తిగత సమస్యలు. వ్యక్తిగత సమస్యలండి. వ్యక్తిగత సమస్యలు ఏంటి? ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుందా? ఉండదండి అమ్మా? అర్థమవుతుందమ్మా? ప్రతి మనిషికి కూడా మనం ఏదో నేర్చుకుని మనం బతకడానికి భూమి మీద మనం వచ్చాం కనుక వారంలోనే ఒక గంట మనం కూర్చోలేకపోతున్నాం. జాగ్రత్తగా ఉంటాయి. ఆలోచిస్తేనే మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. వ్యక్తిగత సమస్యలు. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి. సమస్య లేకుండా ఏ ఒక్క మనిషి ఉండడం. ఈ వ్యక్తిగత సమస్యలట మన విశ్వాస పరుగులో ఒక ఆటంకం అంట. మన విశ్వాస పరుగులో ఈ యొక్క వ్యక్తిగత సమస్య ఏంటంట? ఆటంకం అంట. అడ్డుగా ఉంటుందంట. మన పరుగుని పరిగెట్టకుండా మనం ఏం చేస్తూ ఉంటుంది? ఇది అడ్డుగా ఉంటుందంట. ఏటి అది మనం ఆలోచిస్తే, వ్యక్తిగత సమస్య ఏంటనేది మనం ఆలోచిస్తే, యేసు ప్రభు గారు మత్తయి సువార్త ఆయన మాట్లాడుతూ, మత్తయి సువార్తలో మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 22వ వచనం తర్వాత 36వ వచనం అండి. 22వ వచనం తర్వాత 36వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడతాడు. యేసు ప్రభు వారిని నమ్ముకోవడం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటున్నాడు? అందరి చేత ద్వేషింపబడతాడు. అందరూ ఎవరు కూడా మిమ్మల్ని ప్రేమించారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఎప్పుడు వరకు నిలబడాలి? అంతం వరకు. అంటే మీ యొక్క మరణ దినం వరకు మీరు నిలబడాలి. ప్రభు యొక్క రాకడ వరకు మీరు ఏం చేస్తూ ఉండాలి? నిలబడితే మీకు ఏమవుతుంది? రక్షణ దొరుకుతుంది మీకు. మరి నిలబడకపోతే మీకు రక్షణ అనేది దొరకదు. కాబట్టి మీరు అంతము వరకు మీరు సహించాలి. ఎన్నో సమస్యలు వచ్చినా మీరు ముందుకు కొనసాగాలి తప్ప అక్కడ ఆగిపోయారనుకోండి మీరే మోసపోతారు, మీరు నష్టపోతారు అంటున్నాను. ఇంకొక మాట చూడండి, 36వ వచనం కూడా 36 అండి. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారట. ఒక మనిషిని ఇంటి వారే ఏమైపోతారు? శత్రువులు అయిపోతారు. మన ఇంట్లో వాళ్ళే మన మీద ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థనకి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అని ఆటంకం చేస్తూ ఉంటారు. అది అది నీ వ్యక్తిగత సమస్య. అది నీ భార్య నేను ఆటంకం చేస్తూ ఉంటుంది, నీ తల్లిదండ్రులు నేను ఆటంకం చేస్తూ ఉంటారు, నీ భర్త నేను ఆటంకం చేస్తూ ఉంటాడు, నీ కుటుంబం నేను ఆటంకపరుస్తూ ఉంటుంది.
నీకున్న శ్రమలు నిన్ను ఆటంకపరుస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటున్నాడు యేసుప్రభు? ఒక్కసారి ఒక మాట చూద్దామండి. 16వ అధ్యాయం మత్తయి సువార్త 24 వచ్చినండి, ఒక్కసారి మనం చూద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఎలా వెంబడించాలంటున్నారు యేసుప్రభు వారు? మీ యొక్క సిలువ ఉంటుంది కనుక ఆ సిలువ మోసుకుని మీరు నన్ను వెంబడించాలి. ఎలాగా? తన్ను తాను తగ్గించుకోవాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. సిలువ అంటే శ్రమ అని అంటాం. అది ఏంటది? వ్యక్తిగత సమస్య. సిలువ అనేది మన వ్యక్తిగత సమస్యలు. ఎన్నెన్నో సమస్యలు ఈరోజు క్రీస్తుకి దూరం అయిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసండి? వ్యక్తిగత సమస్యల వల్ల చాలామంది క్రీస్తుకు దూరం అయిపోతున్నాం. మనం అందరం కుటుంబాల్లో సమస్యలు చూసి మనం ఏమవుతున్నామంటే మనం అక్కడే ఆగిపోతున్నాం, ముందుకు కదలలేము. చుట్టూ ఉన్నవారి వల్ల మనల్ని తిడుతున్నారని మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఆగిపోతూ ఉంటున్నాం. అందరూ ఏదో విమర్శిస్తున్నారని, దూషిస్తున్నారని, ఏదో తిడుతున్నారని, ఏదో మనకున్న ఈ బాధలు, అప్పుల బాధలు కానీ ఏమండి ఎన్నో సమస్యలు ఉంటాయి కదండి. వ్యక్తిగత సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, లేదా వ్యక్తిగతంగా తనకున్న సమస్యలు ఎన్నో ఉంటాయి. ఆ సమస్యల వల్ల ఈ విశ్వాసం ఏమవుతున్నాడంటే తన పరిగెడవలసిన పరుగు పందుల్లో ఇతనికి ఆటంకంగా ఏమైపోతుందంటే తనకున్న వ్యక్తిగత సమస్య. ఈ వ్యక్తిగత సమస్యను బట్టి విశ్వాసి వృద్ధి పొందవలసింది పోయి విశ్వాసం ఏమైపోతున్నాడంటే పతనానికి దారితీస్తున్నాడు, పతనం అవుతున్నాడు. ఉన్నతంగా ఎదగవలసిన విశ్వాసి, ఉన్నతంగా ముందుకు కొనసాగవలసిన వారు, అనేకులను దేవుని యొక్క రాజ్యంలో చేర్చవలసిన వారు ఏమవుతున్నారంటే తమకున్న శ్రమలకి, తమకున్న కష్టాలకి, తమకున్న బాధలకి, తమకున్న సమస్యలకి లొంగిపోయి అవి ఆటంకాలుగా మారడం వల్ల ఇతను లేవలేని పరిస్థితి వచ్చింది. చూసారండి? అంటే మన విశ్వాస ప్రయాణంలో మనం పరిగెడుతున్నప్పుడు విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం. మనం ఈ ప్రయాణంలో మనకి ఎన్నో సమస్యలు వస్తున్నాయంట, మనల్ని ఎన్నో ఆటంకాలు చేస్తున్నాయంట, అడ్డులుగా ఉన్నాయంట. ఆ అడ్డులు ఏంటయ్యా అంటే అబద్ధ బోధ నిన్ను అడ్డు కట్టవేస్తుంది, నిన్ను ముందుకు కొనసాగించకుండా. అన్యజనులు ఆచరిస్తున్న ఆచారాలన్నీ కూడా నీకు చేస్తున్నాయి. ఆ అన్యజనులు ఆచరిస్తున్న ఆచారాలు ఏమున్నాయి? దినాల్ని ఆలోచిస్తారు. ఈ రోజు మంచిదంటారు, ఈ నెల మంచిదంటారు, ఈ సంవత్సరం మంచిదంటారు. మనం కూడా ఏం చేస్తున్నాం? మనం కూడా ఏమంటామండి? శుక్రవారం మంచిది కాబట్టి ఈరోజు పిల్లలు తర్వాత రండి అంటున్నాం లేదా? మనం దేన్ని ఆలోచిస్తున్నాం? ఈ సమస్య ఏంటి? అన్ని ఆచారాలు ఆచరించడం వల్ల ఏమవుతుంది? అడ్డంగా మారిపోయింది. గ్రహణం వస్తుంటే ఏదో అయిపోతుందని లోపల కూర్చుంటున్నాం. ఎక్కడ బైబిల్లో ఎక్కడన్నా చెప్పండి? ఎవరు ఇవన్నీ అన్యజనులు ఆచరిస్తున్న ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ. పౌలు అంటాడు గలతీలో, నేను పడుతున్న బాధ, నేను పడ్డ కష్టం అంతా కూడా మీరు చేస్తున్న పనిని బట్టి అర్థమైపోతుంది అంటాడు గలతీ పత్రికలో. అన్యాచారాలు ఇవన్నీ, ఈ అన్యాచారాలు, అబద్ధ బోధ, వ్యక్తిగత సమస్యలు ఇవన్నీ కూడా మన విశ్వాస ప్రయాణానికి ఆటంకాలుగా మారిపోతున్నాయి. విశ్వాస ప్రయాణంలో ఎన్నెన్నో ఆటంకాలుగా మారిపోతున్నవి. విశ్వాస ప్రయాణంలో ఆటంకంగా మారిపోతున్నాయి. ఇవన్నీ కొన్ని మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం, కొన్ని మాత్రమే. ఈ వ్యక్తిగత సమస్యల వల్ల, మూడోదిగా వ్యక్తిగత సమస్యల వల్ల ఎంతో మంది కృంగిపోతూ లేవకుండా తనకిచ్చిన గమ్యం ఏంటో, తన ప్రయాణించవలసిన ఈ ప్రయాణం ఏంటో, తన పరిగెట్టవలసిన ఈ విశ్వాస పరుగు ఎలాంటిదో ఇది తెలుసుకోకుండా, ఇది ఆలోచించుకోకుండా సమస్య వచ్చిందని అక్కడ కూర్చుంటాడు. సమస్య వచ్చిందని ఏం చేస్తున్నాం? మనం అక్కడే కూర్చుని పడిపోతున్నాం. సమస్యలు వచ్చినాయి అని మనం ఏం చేస్తున్నామంటే మన సమస్య కంటే గొప్పది ఏదీ లేదన్నట్టుగా మనకున్న వ్యక్తిగత సమస్యలు బట్టి మనం ఏమవుతున్నామంటే దాన్ని లొంగిపోయి మనం బ్రతుకుతూ ఉంటున్నాం. ఒక ఏబేలు ఉన్నాడండి, ఒక ఎగ్జాంపుల్. వ్యక్తిగత సమస్యలో ఒక ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే ఏబేలు గారు ఉన్నారు. తన అన్న ఏమంటున్నాడు? తన అన్న మాట ప్రకారంగా ఏబేలు ఉన్నాడు అనుకోండి, ఏబేలు చచ్చిపోతాడా? తన అన్నయ్యనే కయ్యను యొక్క మాట ప్రకారంగా ఉన్నాడు అనుకుంటే ఏబేలు చచ్చిపోతాడా? ఏబేలు చావడు. తన అన్నకి ఇష్ట ప్రకారంగా ఉంటే ఏబేలు మరణించడు. కానీ తన అన్న యొక్క ఇష్ట ప్రకారంగా ఉండకుండా ఉండడం వల్ల ఏబేలు ఏమయ్యాడు? ప్రాణాన్ని కోల్పోయాడు. దేవుడు ఏం చేశాడు? తన ఆత్మకి రక్షణ దయచేసాడు.
సంరక్షణ ఇచ్చాడు. అంటే ఏబేలు ఏం చేశాడు? వ్యక్తిగత సమస్య నుండి ఏమయ్యాడు ఇప్పుడు? అమ్మా ఎలా చూడాలి, మీరు అందరూ కూడా నా వైపు చూడాలి. ఏబేలు యొక్క వ్యక్తిగత సమస్య వల్ల ఏబేలు ఏమయ్యాడు? పడిపోయాడా? తన అన్నకు బానిస అయిపోయాడా? తన అన్నకు లోపడ్డా? ఏమయ్యాడు? తన అన్నను కాదని దేవునికి ఇష్టమైన కార్యక్రమాన్ని కొనసాగించాడు, చేశాడు. చేయడం వల్ల అతనికి సంరక్షణ దొరికింది ఏబేలు గారికి. అంటే వ్యక్తిగత సమస్య వల్ల ఏబేలు పడిపోలేదు, నిలబడ్డాడు, ముందుకు కొనసాగాడు. ఒక ఇస్కరయేలు యోధ ఉన్నాడండి. తనకున్న వ్యక్తిగత సమస్య ఏంటి? ధనాపేక్ష. ధనం పట్ల ఆసక్తి కలిగి ఏం చేస్తున్నాడు అతను? దొంగతనం చేస్తూ ఉన్నాడు సంచిలోంచి. అంటే యోధ దేనికి లోనైపోయాడు? వ్యక్తిగత సమస్యను బట్టి ధనాపేక్షకు లోనైపోయి పడిపోయాడు. పరిగెట్టగలిగాడా? ముందుకు పరిగెట్టగలడా? ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? వాళ్ళు వ్యక్తిగత సమస్యలు బట్టి ఏమైపోయారు? పడిపోయారు. నువ్వు నిలబడాలని మనకి దేవుడు గ్రంథంలో రాయించాడు. ఇప్పుడు అప్పులు అనేవి, లేకపోతే ఏదైనా ఒకటనేవి, ఏవేయో కార్యక్రమాలు మనకు ఉంటాయి మన కుటుంబంలో, అవన్నీ కూడా మనం చేసుకున్నాం. ఇవన్నీ మనం ఏం చేయాలి? అధిగమించాలి. ఏదో విధంగా దాన్ని మనం వదులుకొని మనం ఏం చేయాలి? మనం ముందుకి కొనసాగాలి. అవి ఉన్న నీ ప్రయాణం మాత్రం ఆగిపోకూడదు. నువ్వు చేయవలసిన కార్యక్రమాలను నువ్వు పక్కన పెట్టకూడదు. నువ్వు నడవలసిన గమ్యానికి నువ్వు నడవడానికి సిద్ధపడుతూ ఉండాలి తప్ప ఆగిపోయావు అనుకో మనం పడిపోతాం. ఒక యోధ పడిపోయాడు ప్రియులరా. తన వ్యక్తిగత సమస్య ధనాపేక్ష, ధనం పట్ల ప్రేమ, ధనం పట్ల అపేక్ష కలిగిన ఈ యొక్క యోధ చివరికి తనకు తానే ఉరేసుకుని చచ్చిపోయాడు. చివరికి ఒక దేమ అని ఒక ఆయన ఉన్నాడు. దేమ ఇహలోకాన్ని ప్రేమించి లోకాన్ని వెంబడించాడు అని తిమోతి గారికి రాస్తాడు పౌలు గారిని వెంబడించిన ఒక దేమ అనే ఒక శిష్యుడట లోకాన్ని ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోయాడట. అంటే అతనుకున్న వ్యక్తిగత సమస్య ఏంటి? లోకాన్ని ప్రేమించాడు. ఎందుకు? లోకం ఆకర్షిస్తుంది కనుక. లోకం అంతా ఆకర్షించి లోక ప్రకారంగా నేను బ్రతకాలి, లోకంలో ఉన్నట్టుగా నేను జీవించాలి, లోకంలో ఉన్న వారి వల్లే నేను బ్రతకాలి అనుకుంటూ లోకాన్ని వెంబడించడం వల్ల దేమ ఏమైపోయాడంటే దేవునికి దూరం అయిపోయి లోకాన్ని వెంబడించాడు. చూసారా ఎంతమంది జీవితాలు ఉన్నాయో? అలాగే పౌలు గారిలో తనకున్న సమస్య ఏంటంటే శరీర బలహీనత. ఏమయ్యాడు? పౌలు గారు పడిపోయారా? పౌలు గారు పడిపోకుండా ఏమన్నాడు? ప్రభువుని వేడుకున్నాడనే ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. అప్పుడు ధైర్యం తెచ్చుకుని పౌలు పడకుండా ఏమయ్యాడు? తన ప్రయాణాన్ని, తనకిచ్చిన పరుగుని ముందుకు పరిగెట్టాడు. అంటే ఏ సమస్యలో కూడా మనం పడిపోకుండా ఉంటాం. ప్రతి సమస్యలో ప్రతి ఒక్కరు కూడా పడిపోతూనే ఉంటున్నాం. అబద్ధ బోధ వల్ల పడిపోయే వాళ్ళు కొంతమంది అయితే, అన్యజనుల ఆచారాల వల్ల పడిపోయేవారు కొంతమంది అయితే, వ్యక్తిగత సమస్యల వల్ల పడిపోయేవారు చాలామందిగా ఉంటున్నారు. వీళ్ళకి ఆటంకాలుగా మారిపోయినాయి విశ్వాస ప్రయాణంలో. మరి ఇన్ని ఆటంకాలు మనం ముందు ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ఆగిపోవాలండి? ఆగిపోకూడదు. మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. మన ప్రయాణాన్ని ఆపకూడదు. మనం ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులైనా ఎన్ని వస్తున్నా మన ప్రయాణాన్ని ఆపకుండా ఏం చేస్తాం? ముందుకు కొనసాగుతాం. ఒకవేళ ఇల్లు కట్టుతున్నప్పుడు డబ్బులు లేకుండా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అప్పు తెచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకోమా? ఆగిపోము. సమస్యలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని ఏది ఆగకుండా మన పనులు, మన కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పుడు నీ విశ్వాస జీవితాన్ని ఏం చేస్తుంది? ఇవన్నీ అడ్డులుగా మారిపోయినాయి. మన విశ్వాస ప్రయాణానికి ఏమైపోయినాయి? ఇవన్నీ అడ్డుగా మారిపోయి ఈ అడ్డుగోళ్ళని ఏం చేయాలి? నువ్వు ఈ అడ్డుగోళ్ళన్నీ కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? అవి ఆటంకంగా మారకుండా మనం ఏం చేస్తూ ఉండాలంటే వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఈ ఆటంకాల నుండి మనం వాటిలో బందీ అవ్వకుండా ఈ ఆటంకాల నుండి మనం దానిని అధిగమించి మనం ముందుకు సాగుతూ ఉండాలి. అంటే విశ్వాస ప్రయాణంలో ఎన్ని అడ్డులు ఉన్నాయండి మనకి? ఆటంకాలుగా ఎన్ని ఉన్నాయి? అబద్ధపు బోధ ఈరోజు ఆటంకంగా మారిపోతున్న విశ్వాస పరుగు. అన్యాచారాలు, వారు ఆచరిస్తున్న పద్ధతులు ఈరోజు క్రైస్తవులో కూడా మళ్ళీ మనం చూస్తూ ఉంటాం. అన్నీ నమ్ముకున్నా
ఎన్నో మాటలు వింటున్నా మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం? దేని దాన్ని పెడతా ఉంటాం. దేని దాన్ని పెట్టమని ఎవరు చెప్పారు? క్రీస్తు ఏమైనా చెప్తే అది నువ్వు చేయాలి. మరి క్రీస్తే కావాలనుకుంటూ అవన్నీ పక్కన బట్టి అవి నాకు వద్దు అనుకుంటూ క్రీస్తుని ఇష్టపడి వచ్చినప్పుడు క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా ఉండకుండా పలానాడు ఏదో చేస్తున్నాడు నువ్వు చూడటం ఏంటి? నీకు అడ్డుగా మారిపోయిందన్న సంగతి నీకు ఏమైనా అర్థమవుతుందా? నీకు అడ్డుగా ఉన్నది ఇవన్నీ కూడా అడ్డుగా అంటే నీ ప్రయాణానికి ఆటంకంగా మారిపోయింది. నీకు తెలియదు, మనకు తెలియదు. మనం మంచిగా కదా చేస్తున్నాం, ఎవరు చూడలేదు అనుకుంటాం. కానీ నీ ప్రయాణం అక్కడితోనే ఆగిపోయే పరిస్థితికి వచ్చేసింది అంటున్నాడు. తర్వాత ఏముందో వ్యక్తిగత సమస్య. ఇవన్నీ కూడా కుటుంబాల్లో ఎన్నో ఉన్నాయండి. ఈరోజు మన కుటుంబాల్లో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ప్రార్థనకు రావండి. వ్యక్తిగత సమస్యను బట్టి వస్తామా? ఏమైనా సమస్య వచ్చిందని ఏం చేస్తాం? ప్రార్థన మానేస్తాం. ఏదైనా కష్టం వస్తే ప్రార్థన మానేస్తాం. ఏదైనా ఆటంకం ఏమైనా వస్తే ప్రార్థన మానేస్తాం. మన ప్రార్థన అనేది ఎప్పుడు మానేయాలి? ఎప్పుడు మానేయాలనుకుంటున్నారు? మన ప్రాణం పోయింది అనుకోండి, అప్పుడు ఎవరన్నా రాగలరు? ఇక్కడికి రాలేము. అంటే ప్రార్థన మనం రావట్లేదండి. ఎప్పుడు అనుకుంటున్నాం? మన ప్రాణం పోతే అప్పుడు మనం రాము. అంటే ప్రాణం ఉన్నంత వరకు నువ్వేం చేయాలి? ఎన్ని ఆటంకాలు వస్తున్నా ప్రార్థనలో దేవుని యొక్క మాటలు వినడానికి రావాలి. ఆ కార్యక్రమాల్లో నువ్వు పాలు పొందుకోవాలి. ఎన్ని ఆటంకాలు వస్తున్నా ఆటంకాలను అధిగమించడానికి ప్రభు మనకి తోడుగా తన కృపను చూపిస్తూ ఉంటాడు. పౌలు గారికి తన కృపను చూపించాడు. ఆ యొక్క ఆటంకాలు అధిగమిస్తూ మనం ముందుకు కొనసాగగలిగితే మనకు కూడా దేవుడి యొక్క సహాయాన్ని మనకు తోడుగా చేస్తూ ఉంటాడు. దాన్ని మనం ఆటంకంగా మారుతుంది అని మనం ఏం చేస్తూ ఉండాలి? గమనిస్తూ ఉండాలి. విశ్వాసి గమనిస్తూ ఉండాలి. 100లో నుండి 30% అబద్ధ బోధ వల్ల పడిపోతున్నాం. ఆటంకంగా అబద్ధ బోధ ఉంది. 20% అన్యజనులు ప్రవర్తిస్తున్నా ఆ అన్యాచారాలకు మనం ఉంటున్నాం. ఇంకొక 30% వ్యక్తిగత సమస్యల వల్ల పడిపోతున్నాం. ఎంత అయింది? 100లో ఎంత అయిందండి? 30% అబద్ధ బోధ, 20% అన్యాచారాలు, 30% వచ్చేసి వ్యక్తిగత సమస్యలు. ఎంత 100లో? 80% అయింది. ఇంకా ఎన్ని శాతం ఉంది? 20%లో నువ్వు ఏ శాతంలో ఉన్నావో చూసుకున్నప్పుడు 80%లో ఈ మూడిట్ల వల్ల పడిపోతున్నాం మనం ఇప్పుడు భక్తి జీవితంలో. ఈ విశ్వాస పరుగు యొక్క విశ్వాస జీవితంలో మనం పరిగెట్టకుండా మనల్ని ఆటంకంగా అడ్డుగా మారిపోయి ఇవన్నీ కూడా నీ భర్త ఆపుతూ ఉంటాడు, నీ భార్య ఆపుతూ ఉంటుంది. ఎన్నెన్నో సమస్యలు నీ చుట్టూ గిర్రుమని తిరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనం దేన్ని మర్చిపోతాం? దేవుని మర్చిపోతాం, ప్రయాణాన్ని మర్చిపోతాం. విశ్వాసుడు అన్న జ్ఞాపకం పక్క పోతూ ఉంటుంది. లోక సంబంధంగా లోకంలో ఉన్నవారి వల్లే ఆలోచిస్తూ ఉంటాం. లోకంలో ఉన్నవారి వల్లే ఇవన్నీ నేను బాధిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా 80% అంటే ఇంకా మిగిలింది ఎంత? 20%. నువ్వు ఏ శాతంలో ఉన్నావో తెలుసుకోమంటున్నాను దేవుడు. మనం ఏ శాతంలో ఉన్నాం మరి ఆలోచించండి ఒకసారి. ఇక ప్రార్థన వినేసి వెళ్ళిపోవడానికి కాదు మనం వచ్చేది. ఏదో వాక్యం వినేసి బాగా చెప్పారు, ఈ వారం బాగా చెప్పారు, ఆ అన్నయ్య వచ్చాడు, అన్నయ్య బాగా చెప్పారు, ఇంకొక అన్నయ్య బాగా చెప్పాడు, ఇంకో పెద్దయ్య గారు బాగా చెప్పారు. ఈ సర్టిఫికెట్లు ఎవరికి ఇవ్వకూడదు. మనం అర్థమవుతుందండి. సర్టిఫికెట్ ఇవ్వడానికి మనం ఏ పాటివారు? ఎవరు చెప్పండి. మనం ఫలానా అన్నయ్య బాగుందని బోధ ఎవరిది? దేవుని బోధ. ఆ దేవుడు ఎవరు? మనకి తండ్రి. మన తండ్రి బోధ మనకి మన బ్రతుకుని బాగు చేసుకోవడానికి ఆయన అందిస్తున్నప్పుడు మధ్యవర్తులు చూడాలా? ఆ మధ్యవర్తి ద్వారా మాట్లాడుతున్న దేవుని యొక్క మాట వినాలా? మధ్యవర్తి ద్వారా మాట్లాడుతున్న దేవుడి మాటే మనం లెక్క చేయాలి తప్ప మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు? ఆ మధ్యలో ఉన్న వాళ్ళు వాక్యం ద్వారా నేను అబద్ధ బోధలో నడిపించచ్చేమో. ఆ మధ్యలో ఉన్నవారు ఏదైనా పర్లేదా? మన సంఘాలు చాలా మంది సంఘాలు ఏమన్నాయి? అన్య బోధల్లో అన్యాచారాలు చేస్తున్నాయి లేదా? సంఘాలన్నీ కూడా దేవుడిది దేనికి దాన్నే పెట్టాలంటారు. మందిరానికి వెళ్తున్న చాలా మంది ఏం చేస్తారు? అవన్నీ పెడతా ఉంటారు. లోకంలో పంచాంగాలని అవి ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు ఏదేది చేస్తారో వీడు కూడా అది చేస్తూ ఉంటాడు. వ్యక్తిగత సమస్యలు ఆడికి సమస్యలు బట్టి ప్రార్థన రాడు, దేవుడి మాటలు చదవడం, ప్రార్థన చేసుకోరు. ఏమన్నా సమస్య వచ్చిందని ప్రార్థన చేస్తాం మోకలిసి. ఎవరిది ఈ సమస్య? వ్యక్తిగత సమస్య. నేను ఏం చేస్తుంది? ప్రార్థన చేయకుండా నేను ఆపేసింది. ప్రార్థన చేయకుండా నేను ఆపేసింది. వాక్యం చదవం. నీకున్న సమస్యను బట్టి, వ్యక్తిగత సమస్యను బట్టి, నీకున్న సమస్యను బట్టి ఏం చేస్తుంది? వాక్యం చదవకుండా మానేస్తుంది. మనకున్న శరీర మనసేతలు ఏవేవో ఉన్నాయి కుటుంబంలో, మనకున్నవన్నీ మన అందరికీ తెలిసిందే. ఆ సమస్యలన్నీ కూడా నిన్ను కృంగదీస్తూ ఉంటుంది. నిన్ను విశ్వాస ప్రయాణంలో ప్రయాణించకుండా నీకు ఆటంకంగా మారిపోతుంది. ఈ 80% ఉందంటండి సుమారు. ఈ 80%లో మిగిలింది ఎంత అంటే 20% మాత్రమే. ఈ 20%లో
మనం ఏ శాతంలో ఉన్నామో మనం పరిశీలించుకోమంటున్నాం. 80% పడిపోయి 20% దేవుళ్ళు బతిగా ఉందామని చెప్పండి. 100లో 80% పడిపోవచ్చు. పడిపోయి అబద్ధ బోధలకి, ఏంటండి, అన్యాచారాలకి, అలాగే వ్యక్తిగత సమస్యలకి 80% ఉంది కదా. ఈ 80% కూడా మనం భరిస్తూ 20% దేవుళ్ళు ఉండడం వల్ల ఉపయోగం ఉంటుందా అమ్మా? ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఈ 80% ఏం చేస్తుంది? 20% కూడా 100% చేసేస్తుంది. కాబట్టి మనం ఏ శాతంలో ఉన్నామో దేవుడు ఒకసారి పరీక్షించుకోమంటున్నాడు. ఇప్పుడు విషయం ఏమర్థమవుతుంది మనకి? విశ్వాస పరుగులో మనల్ని ఆటంకపరిచేది ఏంటి అంటే ఎన్ని ఉన్నాయి? లిస్ట్ చాలా పెద్దది ఉందా లేదండి? అబద్ధ బోధలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నేనే నిజమైన బోధ చెప్తున్నాను నేను అనుకుంటాను. మీరు గ్రంథం చూడరు, మీరు ఆలోచించరు. ఏంటన్న సంగతి మనకు తెలియదు. ఎందుకంటే పూర్తిగా 66 పుస్తకాలు చదివితే అర్థం చేసుకుంటేనే అప్పుడు అతను చెప్పింది కరెక్టా కాదని తెలుస్తుంది. మనకి ఏది తెలియదు కాబట్టి నేను చెప్పింది కరెక్టే అనుకుంటాం. కరెక్టే అనుకుంటున్నప్పుడు ఈ బోధ అంతా అబద్ధ బోధ అనుకో మనకు తెలియదు. మనం ఏ బోధలో ఉంటున్నప్పుడు? అబద్ధ బోధలో. ఇవన్నీ కూడా ఆటంకాలుగా విశ్వాస జీవితాన్ని మనం ఆటంకం చేస్తున్నప్పుడు మరి మనల్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు? ఆటంకాలలో నుండి ఈ ఆటంకాలను అధిగమించాలంటే అమ్మ అర్థమవుతుందా? ఈ ఆటంకాలు మనకి ఇప్పుడు వరకు చెప్పుకున్న ఈ యొక్క ఆటంకాలన్నీ కూడా మనం అధిగమించాలంటే మనకి ఆధారం ఎవరుంది? మనకి ఆధారం ఏంటి? మనం ఎవరిని చూడాలి? మనం ముందు కొనసాగాలంటే మన ప్రయాణం. ఇప్పుడు విశ్వాస జీవితం అనేది ఏంటనుకుంటున్నారు? ఒక ప్రయాణం లాంటిదని చెప్పారు. చాలా సందర్భంలో దేవుడు చెప్పాడు విశ్వాస జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణాన్ని మనం ఏం చేయాలి? పరలోకం దగ్గరికి మనం చేరాలంటే ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఈ ప్రయాణాన్ని కొనసాగించడంలో ఏమేమి ఉంటాయి? మన కుటుంబాన్ని చూసుకుంటూ ఉండాలి, కుటుంబంలో ఉన్న వారిని చూసుకుంటూ ఉండాలి, సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సమాజాన్ని గమనిస్తూ మనం ముందుకు కొనసాగుతూ ఈ ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. ఒక ఏవేలు ఏం చేస్తూ ఉండేవాడు? 300 సంవత్సరాలు దేవుడితో నడుచుకుంటూ ఏం చేస్తూ ఉండేవాడు? తన చుట్టూ ఉన్న సమాజాన్ని, కుటుంబాన్ని చూస్తూ 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 తన ప్రయాణాన్ని ఆపేసాడా? తన భార్య ఏవేళ్ళ ఆయనలో ఉన్నదా? హానోకులో ఉందా? లేదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అందరూ కూడా హానుకులో ఉన్నారని ఎక్కడ కూడా చెప్పించలేదు. 300 సంవత్సరాలు హానుకు దేవుడితో నడిచాడు. ఒక్కడ గురించే చెప్పాడు. ఆ ఒక్కడ ఏం చేశాడు? వ్యక్తిగతంగా పడిపోకుండా చాలా జాగ్రత్తగా ముందుకు కొనసాగుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ వచ్చేస్తున్నాయని మనం ఆగిపోతామని చెప్పండి. ఏమన్నా సమస్య ఉంటే మనకి జ్వరం వస్తే రాము ఏంటండి, మనం జ్వరం వస్తే రాము. మన ఇంటికాడ ఏమన్నా పళ్ళు ఉంటే పళ్ళు మానేసి మనం వస్తామా? పళ్ళు మానేసి వస్తామా? పళ్ళు ముగించుకోవడానికి ఆగిపోతామా? పన్నులు ముగించుకోవడానికి మనం ఆగిపోయి ప్రార్థన రావడం మానేస్తున్నారు చాలా మంది. అంటే విశ్వాస ప్రయాణం అనేది ఏమనుకుంటున్నాం మనం? వచ్చే వారం ఉంది కదా, ఆ వారంలో మనం వెళ్దాం. అంటే ఇంకొక వారం ఉంది కాబట్టి నువ్వు ఆ వారాన్ని చూస్తున్నావు. ఈ వారాన్ని మాత్రం దీన్ని దేవుని కొరకు నమ్మకంగా మనం ఇవ్వలేకపోతున్నాం. ఒక వారంలో దేవుని పని అనుకుంటున్నాం, ఒక వారంలోనే దేవుడికి ఆలోచనల ప్రకారంగా అనుకుంటున్నాం. మిగతా రోజులన్నీ ఎవరిచ్చినవి? దేవుడిచ్చాడు. మరి దేవుడిచ్చిన కాలాన్ని దేవుడికి ఉపయోగించకుండా దేనికి బలహీనం అయిపోతున్నాం? ప్రతి దానికి మనం బలహీనం అయిపోతున్నాం. చెప్పబడుతున్న వాక్యం అలాగుందో లేదో చదువుకోలేకపోతున్నాం. చెప్పిన వాక్యం కరెక్టా కాదని చూడకుండా ఆ అన్నయ్య బాగా చెప్తాడు, లేదా మనవాడు బాగా చెప్తాడు, పలానా అయ్యగారు బాగా చెప్తారు, పలానా అయ్యగారు బాగా చెప్తారు, ఈ సర్టిఫికెట్లు మాత్రం మనం ఇచ్చేస్తున్నాం. అంటే మన విశ్వాస జీవితాన్ని పడగొట్టేవి ఆటంకంగా మారిపోయి ఎన్ని ఉన్నాయో చూడండి. ఎన్ని చెప్తున్నాడు. మరి నువ్వు ఏ శాతంలో ఉన్నావో నువ్వు నిర్ణయించుకోవాలి. మరి ఇన్ని విషయాల్లో పడిపోతున్నా మనం మన పరుగుని ముందుకు కొనసాగించాలంటే మనం ఎవరి వైపు చూడాలి? ఇన్ని ఆటల్లో పడిపోతున్నాం కదా, అబద్ధ బోధలు పడిపోతున్నాము, అన్యాచారాల్లో పడిపోతున్నాము, పరుగు పెట్టకుండా వ్యక్తిగత సమస్యల వల్ల మనం పడిపోతున్నాం. ఇన్ని సమస్యలలో మనం ముందుకు కొనసాగాలంటే మనం ఎవరిని చూడాలి అని మనం ఆలోచిస్తే ఒక మాట హెబ్రీ పత్రిక మనం చూద్దామండి. హెబ్రీ పత్రిక అమ్మ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఆలోచించకపోతే మీకు మీరే దేవుడికి లెక్క అప్పగించుకోవాలి. నేను చెప్పడం అయితే మేము చెప్తున్నాం. 12వ అధ్యాయము 2వ వచనం. ఇన్ని విషయాల్లో పడిపోతున్నాం, మన పరుగుని ముగించలేకపోతున్నాం కదా. అందుకే మనం ఎవరిని చూడాలో, ఎవరిని చూసి మనం ముందుకు కొనసాగాలో చెప్తున్నాడు. చూడండి, మనము కూడా ప్రతి భారమును
సులువుగా చిక్కులు పెట్టు. పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎవరిని చూడాలంటండి? ఇన్ని విషయాల్లో పడిపోతున్న మనం అందరం కూడా ఎవరిని చూస్తే మనం పడిపోకుండా ఉండగలం? యేసు ప్రభువును చూడమంటున్నాడు. ఎవరైనా విశ్వాసానికి కర్త. నువ్వు నేను ఏ ప్రయాణంలో ఉన్నాము? ఒక నమ్మకంతో ప్రయాణిస్తున్నాం, ఒక నమ్మకంలో భక్తిని కొనసాగిస్తున్నాం, ఒక నమ్మకంలో మన విశ్వాస ప్రయాణాన్ని ముందుకు నడిపించుకుంటున్నాం. దేవుళ్ళో గొప్పగా ఎదగాలి, దేవునికి ఇష్ట ప్రకారంగా బ్రతకాలి, దేవుళ్ళో నమ్మకంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించాలన్న ఆలోచనతో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. కొనసాగుతూ ఉంటున్నప్పుడు ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయి? మనల్ని పడగొడుతున్నాయి, ఆటంకంగా మారిపోతున్నాయి, అడ్డుగా ఉన్నాయి. ఈ అడ్డుగా ఉన్న వాటిని నుండి మనం అధిగమించి ముందు కొనసాగాలంటే మన వల్ల కావట్లేదు. ఇప్పుడు మన వల్ల కావట్లేదు. మనం లేవలేకపోతున్నాం, మనం నిలబడలేకపోతున్నాం. మనం ఉన్నతంగా పరలోకాన్ని మనం సాధించుకోలేకుండా ఈ సమస్యలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాయి అంటే నొక్కేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనల్ని లేవకుండా నొక్కుతూ ఉన్నప్పుడు వీటన్నిటిలో నుండి నువ్వు ఎదగాలంటే నువ్వు ఒక ఆయన చూడాలయ్యా అంటున్నాడు. ఎవరయ్యా అంటే విశ్వాసానికి కర్త అంటే ఆయన. విశ్వాసానికి ఆయన కర్త అంటే కింద సేనాధిపతి అని ఉంటుంది. యుద్ధానికి వెళ్ళాలంటే ఆ యొక్క సేనాధిపతి, ఆ సైన్యానికి అధిపతి ఉంటాడు. ఆ అధిపతి ఎలాగైతే చెప్తున్నాడో ఆ వ్యూహాలు, ఆ సైనికుల్ని ఎలా ఎదిరించాలో, ఆ సైనికులతో ఎలా పోరాటం చేయాలో, ఆ సైనికులతో ఎలా యుద్ధంలో గెలవాలంటే ఎన్ని ప్రణాళిక వేయాలో ఎవరు చెప్తారు? ఆ సైన్యానికి అధిపతి ఒక ఆయన ఉంటాడు. ఆ అధిపతి చెప్పిన మాట ప్రకారంగా ఆ సైన్యం నడుచుకుంటే ఏమవుతుంది? యుద్ధంలో ఆ యుద్ధాన్ని ఎదిరించి జయాన్ని పొందుకుంటుంది. అలాగే మనకి కూడా మన విశ్వాసానికి ఒక కర్త ఉన్నాడు. ఆ కర్త చెప్పిన మాట ప్రకారంగా, ఆ కర్త నడిచిన విధానంలో, ఆ కర్త మాట్లాడిన విధానంలో, ఆ కర్త పరిగెట్టిన విధానంలో, ఆ కర్త బ్రతికిన విధానంలో మనం కూడా నడవడం వల్ల మనం కూడా దాని నుండి మనం అధిగమించగలేమా? అంటే ఈ యొక్క ఆటంకాల నుండి మనం ఏమవ్వగలం? దీన్ని ఎదిరించి మనం ఏం చేయగలం? విజయాన్ని, అంటే మన గమ్యాన్ని మనం చేరుకోగలం. ఆ కర్త ఎవరయ్యా అంటే యేసు ప్రభువట. ఆ యేసు ప్రభువట తన ఎదుట ఒక ఆనందం ఉందంట. ఆ ఆనందం కొరకు ఇక్కడ ఉన్న అవమానాలు, నిందల్ని, సిలువుని, శ్రమల్ని, ఎన్నో కష్టాలని, ఇవన్నీ బాధల్ని ఏం చేసాడు? ఈయన ఎదిరించాడు. యేసు ప్రభువుకి ఏమంటారా? వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క ఇంటి కుటుంబ సభ్యులు ఏం చేశారు? నువ్వు మా చెప్పకో పక్కడు చెప్పుకున్నారు అన్నారు లేదా? ఏ సమస్య అది? వ్యక్తిగత సమస్య. ఏమయ్యాడైనా మీ మాట వింటానో, నన్ను ఇంట్లో రానివ్వకపోతే బయటోడు కానీ నన్ను రానిస్తాడా? మీ మాట వింటానని వాళ్ళకి లోబడ్డా, లేకపోతే దాన్ని ఎదిరించాడా? దాన్ని ముందుకు కొనసాగాడా లేదా అక్కడ ఆగిపోయాడైనా? మరి నువ్వెందుకు నేనే ఆగిపోతున్నావు? సమస్య, ఎన్నో సమస్యలు సాతాను ఆయన ఏం చేసింది? పడగొట్టాలని చూపించింది. ఏం చేశాడు ఆయన? తనకు ఒక ఆనందం ఉంది, ఆ ఆనందాన్ని పొందుకోవాలి. ఆయన ఒక ఆనందం ఉంది, ఆ ఆనందాన్ని పొందుకోవడానికి ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని కూడా ఏం చేశాడు? ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా పడగొడుతూ ఉండేవాడు. ఆ ఆటంకాలలో నుండి ఎదిరించి ముందుకు కొనసాగాడు. పరలోక ఉన్నతమైన లోకాన్ని తన తండ్రి చెంత కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు అంటే మనకేం చెప్తున్నాడు ఆయన? నువ్వు కూడా విశ్వాసానికి ఒక కర్త ఉన్నాడు, ఒక సేనాధిపతి ఆయన. ఆ సైన్యానికి అధిపతి అయిన అధిపతి ఎలా ఎదిరించాడో సమస్యల్ని, ఎలా ఆ సమస్యల నుండి అధిగమించి ముందుకు కొనసాగాడో, ఎలా ఆ సమస్యల నుండి ఆయన నిలబడ్డాడో, నువ్వు నేను మనం అందరం నిలబడితే మనము దాన్ని కూడా మనం ఎదిరించగలము, మనం నిలబడగలమని మనకు ఒక ఆధారాన్ని చూపిస్తున్నాడు. ఆ ఆధారం ఏంటంటే యేసుప్రభు అంటుంది. యేసుప్రభు ఎలా బ్రతికాడు, యేసుప్రభు ఎలా జీవించాడు, యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు వస్తున్నా అతను ఎలా ఎదిరించాడో మనం కూడా మనం ముందుకు ఎదిరిస్తూ మనం ముందుకు సాగుతూ ఉండాలి. మనల్ని పడగొట్టడానికి అబద్ధ బోధ ఒక 30% ఉంటుంటే, అన్యాచారాలు ఒక 20% ఉంటుంటే, ఒక 30% వ్యక్తిగత సమస్యలను బట్టి 80%, 100%లో 80% శాతంలో ఈ వాటిల్లో అన్నింటిలో పడిపోతాం మనం.
మన విశ్వాస పరుగుకి ఇవి ఆటంకంగా మారిపోతున్నప్పుడు, మనం ఎదిరించలేక చతకలు పడిపోతున్నప్పుడు, నేను పర్వాలేదు ఎక్కడికో దిక్కుని వెళ్ళిపోతాను, నరకం అది ఏదో పోనీ, నేను దీన్ని ఎదిరించలేకపోతున్నాను. అప్పుడప్పుడు అంటూ ఉంటామండి, మనం తెలియక మన నోటి ద్వారా మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం. నేను ఎదిరించలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను, ఎక్కడికో నరకం అయితే అక్కడే చూద్దాంలే, బతికినంతకాలం ఈ బాధ ఎవడ పడతాడు, ఆ నరకంలో పోతే ఒక్కతోటి పీడ వదిలిపోతుంది అన్న ఆలోచనతో ఉంటున్నాం తప్ప పీడ వదిలిపోదు, నిరంతరం బాధపడుతూ ఉండాలి. అందుకనే నిన్ను నన్ను ఒక ఆయన్ని చూపిస్తున్నాడు దేవుడు మనందరికీ, ఆయన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆ ఆనందం కొరకు సిలువును సహించి దేవుడు కుడిపార్శ్వన ఆసీనుడే ఉన్నాడు అన్నాడు. మీరు కూడా అలసట పడకయు మీ ప్రాణములు విసకయు ఉంటున్నట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమతయు ఓర్చుకొనిన యేసు ప్రభుని ఒకసారి ఆలోచించండి, తలంచుకోండి. ఆయన ఎలా బతికాడు, ఎలా బతికాడు ఆయన? ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళే అతన్ని చేదరించాడు కదా, ఎలా తట్టుకున్నాడు ఆయన? సాతాను శోధించింది తన శరీరాన్ని, అధికారాన్ని, ఇవన్నీ చూసింది, ఎలా తట్టుకోగలిగాడు ఆయన? తన చాలా మంది ఆనాడు పరిశీలి సర్దుకాయలు ఉన్న శాస్త్రులు ఉన్నారు, వాళ్ళు చాలా పండితులు, వాళ్ళందరూ కూడా పండితులు మంచి బోధ చేస్తున్నారు. యేసు ప్రభువు వచ్చి ఒక బోధ చేస్తున్నాడు, ఒరే మీరు చెప్తున్నది అబద్ధ బోధ అంటున్నప్పుడు ఆ పండితులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, యేసు మీద తిరగబడి చంపేద్దాం అనుకున్నారు. ఆ అబద్ధ బోధన ఎలా ఖండించి నిజమైన బోధన ఎలా ప్రకటించాడు, మనం కూడా ఆ అబద్ధ బోధన ఖండించి నిజమైన బోధని మనం వినాలి, ఆ బోధలో ఉండాలి, అనేకుల్ని ఆ బోధలో నడిపించాలి. మనం పడిపోతున్నాం కదా, మనం ఎలా చెప్పగలం? ఇంకా అందరిదే రైట్ 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 విడిచేది రిట్టికిచ్చేదే మనం, అది కరెక్ట్ కదా? ఆ వాక్యాన్ని మనం ఆలోచించలేకపోతున్నాం. మరి ఇన్ని సమస్యల్లో నుండి విశ్వాసం నిలబడాలంటే, ఇన్ని ఆటంకాలలో నుండి విశ్వాస పరుగులు, ఇన్ని ఆటంకాలలో నుండి విశ్వాసం నిలబడాలంటే మనకు ఆధారం యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని చూస్తూ మనం ముందుకి కొనసాగాలి. చూడటం అంటే ఒక ఫోటో పెట్టుకుని దాన్ని చూడటం కాదు. ప్రభు 33.5 సంవత్సరాలు ఎలా బ్రతికాడు, ఇన్ని సమస్యలు తట్టుకుని ఎలా నిలబడ్డాడు, నేను ఎలా నిలబడాలి ఈ సమస్యలు అంటే, నేను నిలబడగలను, నాకు ఆధారం ఉంది అని యేసు ప్రభు బ్రతికిన విధానాన్ని మనం చూస్తూ ముందుకి కొనసాగుతూ ఉండాలి. మరి విశ్వాస పరుగుని మనం ఒకవేళ వీటన్నిటిని అధిగమించి ముందుకు కొనసాగగలిగితే మనకి ఒక గొప్ప బహుమానాలు ఉన్నాయంటండి, గొప్ప బహుమానాలు. ఆ బహుమానాన్ని మనం పొందాలంటే వీటిని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఆటంకాలని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? తొలగించుకోవాలి, అధిగమించాలి. ఈ ఆటంకాలన్నీ కూడా ఇవన్నీ వస్తున్నాయని దీని కొరకు ఆలోచించగా ముందుకు మనం కొనసాగాలి. ఎందుకు కొనసాగాలంటే ఒక గొప్ప బహుమానాలు ఉన్నాయి. ఆ బహుమానాలు ఏంటో అన్న సంగతి వచ్చే వారం విన్నామంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడు, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇదిగో నాయన మీరు దయచేసిన యొక్క అమూల్యమైన సమయం విశ్వాసులుగా మేము ఉంటున్నాం. మేము మా విశ్వాస ప్రయాణంలో ఎన్నో తండ్రి మమ్మల్ని ఆటంకంగా మా పరుగుని పరిగెట్టకుండా ఆటంకపరిచేస్తుంది. అందులోనైనా అబద్ధపు బోధ, అందులో తండ్రి అన్యాచారం, అందులోనైనా వ్యక్తిగత సమస్యలు, ఇవన్నీ కూడా నాయన మా విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించనివ్వకుండా తండ్రి మాకు ఆటంకంగా మారిపోయాయి కనుక దేవా, ఈ ఆటంకాలని, ఈ అడ్డులను మేము తొలగించుకోవడానికి మాకు ఆధారం ఉంది అని మీరు చూపిస్తున్నారు. మీ కుమారుడిని యేసుక్రీస్తుని, మీ కుమారుడిని చూస్తూ మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుకుంటూ మాకు దొరకబోయే ఆ బహుమానాలు ఏంటో నాయన వచ్చే వారం మేము వినడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి దేవా. ఆటంకాలు, వ్యక్తిగత సమస్యలు, మాకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి కుటుంబాలలో, భర్త మధ్య, భార్య మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, కుటుంబం మధ్య దేవా, విశ్వాసాన్ని పరిగెత్తకుండా తండ్రి ఎన్నో ఆటంకాలు వస్తున్నప్పుడు అధిగమించడానికి సహాయం ఇవ్వండి. అబద్ధపు బోధలో నుండి అధిగమించగలిగే శక్తిని ఇవ్వండి దేవా. అన్యాచారాల నుండి అధిగమించగలిగే శక్తిని ఇవ్వండి. వీటన్నిటిలో నుండి మేము ఎలా నిలబడ్డాలో మాకు నేర్పారు నాయన. మీరు నేర్పారు. మీరు నేర్పిన మాట ప్రకారంగా మేము బ్రతకడానికి మీ సహాయ సహకారాలు అందించమని, ఇంతవరకు మీరు తోడుగా ఉండి మీ మాటలు మాకు తెలియపరిచినందుకు వందనాలు. ఆ మాటలు విని మా ఇంటికి మేము ప్రయాణించడానికి మేము వెళ్తున్నప్పుడు ఈ వారం అంతా తండ్రి ఈ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మేము ఆలోచిస్తూ ఇంకా గొప్పగా తండ్రి మేము గ్రహించి మేము ఉన్నతంగా, ఇక్కడ ఉన్నవారు, ఈ మాటలు వింటున్న వారు అందరూ తండ్రి ఉన్నతంగా ఎదగడానికి మీ కృప చూపించమని, జరగబోతున్న తదుపరి కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉంది. ఎత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకుని పోకుండా, నిష్ప్రయోజనం కాకుండా మీ మాటలు కనుక మీ మాటలకు విలువిచ్చే మాట ప్రకారంగా మేము బ్రతకగలిగే బ్రతుకుని మాకు దయచేయమని చెప్పిన నేను తండ్రి వాక్యానుసారంగా చెప్పడానికి మీ కృప చూపించి మీ పనిలో ఉన్నతంగా మేము అందరం ఎదుగుతూ
సత్య సంబంధులుగా సత్యాన్నే బోధించగలిగే భాగ్యము మాకు మీ ఆత్మ సహాయం ద్వారా నడిపింపు ద్వారా ఎన్నికలు కలిగే